పార్టీకి 40 నుంచి 42 వరకు వచ్చినటువంటి పరిస్థితి ఏదున్నా కానీ కొంత అంటే అంత పెద్దగా వ్యత్యాసం కనిపించకపోతున్నప్పటికీ కూడా కానీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో ధీమా ఉన్నారు. సైలెంట్ ఓటింగ్ పడింది అనేటువంటి ఒక ఆశాభావాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా కానీ ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, మేము గెలుస్తున్నాం అనేటువంటి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి సునీత మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. శ్రీనివాస్ రైట్, థ్యాంక్ యూ తేజ, మీరు అలాగే ఉండండి. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో మొత్తానికి బీజేపీ మాత్రం జూబ్లీ హిల్స్ను పూర్తిగా వదిలేసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. సో కిషన్ రెడ్డి గారు ఎందుకని మరి ఆయన పార్లమెంట్ మెంబర్గా గెలిచిన ఆ సెగ్మెంట్లో ఉన్న జూబ్లీ హిల్స్ను కేంద్ర మంత్రిగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, సో అభివృద్ధి చేయలేము అని చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదే క్రమంలో కంటోన్మెంట్కు 4,000 కోట్లు ఇచ్చినాము, తర్వాత జూబ్లీ హిల్స్ను కూడా అదే రకంగా మేము అభివృద్ధి చేస్తాం అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్ వదులుకోదలుచుకోలేదని స్పష్టమవుతుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కొట్టాలి, బీఆర్ఎస్ను మొత్తానికి లేకుండా చేయాలి. సో దీంట్లో ఓటర్లు కూడా బాగా చైతన్యం సోషల్ మీడియా ద్వారా మీకు తెలిసిందే. రాత్రి ఏం జరుగుతుందనే దాంట్లో మొదట బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్, దాంట్లో తర్వాత మళ్ళీ కాంగ్రెస్ని హైప్ చేశారు. అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్గా మనం భావించవచ్చా? సో మీరు బీహార్లో గెలుస్తున్నారని కూడా ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. సో ఇదంతా క్షేత్రస్థాయిలో బీజేపీ ఎందుకని జూబ్లీస్లో కొంత వెనుకబడింది అనుకోవచ్చు. అంటే మీరు చెప్పిన స్టార్ క్యాంపెయిన్ ఎవరు రాలేదు ఎక్కువ, దాంట్లో అదొక లోపం అనుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే అక్కడ జూబ్లీస్ బీహార్లో ఖచ్చితంగా అక్కడ అంతా కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక. కానీ ఈ జూబ్లీస్ కూడా ఇది రాష్ట్రానికంటే మీకు ఎక్కువ, ఎందుకంటే కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడిని రామచంద్రరావును నియమించారు. అదే క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనకు అంటే సెంట్రల్లో ఆయనకున్న పవర్స్ అన్నీ మామూలుగా కాదు. డైరెక్ట్ అమిత్ షా, నరేంద్ర మోడీ వీళ్ళతోనే, జేపీ నడ్డా వీళ్ళతోనే మాట్లాడేంత సత్తా ఉన్నాడు. రేపు పొద్దున్న జాతీయ నాయకుడు కూడా, జాతీయ అధ్యక్షుడు అయ్యే పరిస్థితి. ఎందుకని కిషన్ రెడ్డి గారు మరి అప్రమత్తంగా దీన్ని యూటిలైజ్ చేసుకోలేదు? ముందుగా శ్రీనివాస్ గారు, ముందుగా మీకు అలాగే 99 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న పెద్దలకి ఎంత నమస్కారం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ని వదులుకోవాలని ఎప్పుడు కూడా బీజేపీ అనుకోలేదు. మా కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ముందు నుంచి దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ, ఎందుకంటే అంతకుముందు 23 ఎన్నికల్లో 25,866 ఓట్లు వచ్చినా కూడా తర్వాత జరిగిన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో 65 ఓట్లు వచ్చినాయి కిషన్ రెడ్డి గారికి. 65 ఓట్లు అంటే డెఫినెట్గా జూబ్లీ హిల్స్ ప్రజల అభిమానం ఉండబట్టే కదా మరి ఆ రోజు అన్ని ఓట్లు రావడం జరిగింది. సో దానికి విషయంలో మేము కొంచెం ఇంకా కాన్సన్ట్రేట్ చేసేసి ఇంకొక 10-20 వేలు వస్తే డెఫినెట్గా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో గెలవచ్చిన ఆలోచన మాకుండే. అందుకని ప్రతిసారి కూడా మేము చూస్తే ముందు నుంచి అభ్యర్థిని ప్రకటించిన దగ్గర నుంచి, దీపక్ రెడ్డి గారిని ప్రకటించిన దగ్గర నుంచి కూడా ఇంటింటికి పాదయాత్ర చేసాం. పాదయాత్ర చేసుకుంటూ బీఆర్ఎస్ ఏం చేసింది, కాంగ్రెస్ 23 నెలల కాలం ఏం చేసింది, ఇవన్నీ చెప్పుకుంటూ జూబ్లీ హిల్స్ ప్రజల్ని కొంత వివేకం చేయడంలో ప్రయత్నం చేశాం డెఫినెట్గా. ఎందుకంటే రెడ్డి గారు, నేను ఒక మాట్లాడుతున్నాను మిమ్మల్ని, బీజేపీ నాయకులు గారు, నేను ఏమంటున్నానంటే మీరు ఇంటింటికి పాదయాత్ర చేసి వాళ్ళు ఏదో చేసారు వీళ్ళు ఏదో చేసారు కాదు కదా. మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు, జూబ్లీ హిల్స్ కోసం ఒక 500 కోట్లు ప్యాకేజ్ ఇప్పించచ్చు కదా. డెఫినెట్గా ఇస్తాం. ఎందుకేమో ఇప్పుడు కనీసం హామీ అయినా ఇవ్వలేదు, దానికి స్పెషల్గా మేనిఫెస్టో పెట్టలేదు. కేవలం ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ అయిపోయింది, కాంగ్రెస్కి ఇచ్చారు, మాకోసారి ఇవ్వంటే ఎప్పుడైనా ప్రజలు చాలా చైతన్యవంతులేరు. మీరు మిగతా పార్టీలాగా భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ, జాతీయ పార్టీ ఈ బై ఎలక్షన్ కోసం అనేసి దీనికోసమే 500 కోట్లు ఖర్చు కేటాయించడం అంటే 118 నియోజకవర్గాలు, మరి దాంట్లో అభివృద్ధి కూడా ఎక్కడ జరగట్లేదు కదా. దాని గురించి అందుకే నేను చెప్తున్నాను, దీనికోసం పెట్టడం కాదు, దీంట్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ ఉన్నాయి. రోడ్స్ బాగాలేవు, అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, మంచినీళ్లు డ్రైనేజ్ లో కలుస్తా ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ లేవు, లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్ నిజంగా పాష్ అనుకుంటాం, చాలా పెద్ద మంచి రిచ్ పీపుల్ ఉన్నారు అనుకుంటాం. అక్కడ ఏమైనా జరిగిందా? 70% మంది మొత్తం స్లమ్ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. ఓల్డ్ సిటీ కంటే అధ్వానంగా ఉంది. అక్కడ పోతే ఎక్కడ కూడా నడవలేని పరిస్థితులు ఉన్నారు. చిన్న రూమ్లల్లా ఎంతో మంది కనపడతా ఉన్నారు. అలాంటిది యూసఫ్ కూడా, బోరబండ, రహమత్ నగర్, కార్మిక నగర్ చూస్తే అసలు గందరగోళంగా ఉంటుంది అక్కడ. అంటే వాళ్ళు నిజంగా ఏ విధంగా మరి దాన్ని నిర్లక్ష్యం చేశారో అర్థమవుతా ఉంది. 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించారు.
ఎమ్మెల్యేగా ఉన్నాడు మాగంటి గోపీనాథ్ గారు. ఏం చేశారు ఈ జూబ్లీహిల్స్ ప్రాంతానికి? ఏం చేశారు? కేటీఆర్ గారు మనం చెప్తున్నారు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్పి. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే డ్రైనేజ్ ఎందుకు పారుతా ఉంది రోడ్ల మీద? గుంతలు ఎందుకు ఉన్నాయి అక్కడ? మొత్తం డ్రైనేజ్ పైప్ లైన్లు ఎందుకు పగిలిపోతా ఉన్నాయి? ఎందుకంటే మీరు ఎవరు జేబులోకి ఇచ్చారు 5,000 కోట్ల రూపాయలు? ఎవరు ఖర్చు పెట్టారు? అది క్లారిటీ ఇస్తలేరు. శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే అది కూడా మాట్లాడలేకపోతున్నారు. అదొకటి. రెండవది బీఆర్ఎస్ ఎస్ డెఫినెట్ గా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలు చెప్పారు, డల్లాస్ చేస్తాం, సింగపూర్ చేస్తాం, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని చెప్పారు. ఎక్కడైనా అయిందా చెప్పండి? ఎక్కడ కూడా కాలేదు. అదే విధంగా జూబ్లీహిల్స్ ను కూడా అదే విధంగా నెగ్లెక్ట్ చేసి మళ్ళీ ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే గెలిపించండి, మళ్ళీ మేము అభివృద్ధి చేస్తాం. ఎక్కడ చేస్తారో నాకు అర్థం కాదు. మీరు అధికారం ఉన్నప్పుడు చేయలేదు, మీరు అధికారం పోయిన తర్వాత మీరేం చేస్తారు? మీకెందుకు ఎమ్మెల్యే? ఎందుకు గెలిపించాలి? మిమ్మల్ని ఏం చేసిరని మీరు గెలిపించాలి? ఆ విధంగా జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు డెఫినెట్ గా. మేము ఇంకా ఒకటే ఎంపీ లాడ్స్ ఫండ్స్ నుంచి, ఎంపీ లాడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ నుంచి మొన్న రాష్ట్ర మంత్రులతో పాటు 2 మంత్రులతో పాటు మా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు మరి అదే ఫండ్స్ తోటి చాలా ఇనాగ్రేషన్ జరిగినాయి. రోడ్లు కానీ, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, అక్కడ కమ్యూనిటీ హాల్స్ కానీ, ఇవన్నీ కూడా మరి అభివృద్ధి ఇనాగ్రేషన్స్ కూడా జరిగినాయి. అవన్నీ కూడా ఫండ్స్ కేంద్ర ప్రభుత్వ నిధులతోటే. వీళ్ళే చెప్పారు కదా, ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మా దగ్గర కోసినా కూడా డబ్బులు లేవంటే మరి ఎవరు బాగు చేయాలి రాష్ట్రాన్ని? డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఈ రోజు ఈ రాష్ట్రం బాగుపడదంటే 9.5-10 సంవత్సరాలలో బీఆర్ఎస్ హయాంలో 10 లక్షల కోట్లు ఖర్చు పెడితే ఈ 2 సంవత్సరాల్లో దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కైవేస్, హైవేస్, రైల్వేస్, ఎయిర్వేస్ అన్ని కూడా మరి డెవలప్ చేసేది కేంద్ర ప్రభుత్వ నిధులతో తప్పితే వీళ్ళు చేసేది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ చేయలేదు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా చేయట్లేదు. వీళ్ళకి ఒకటి అడుగుతా, కాంగ్రెస్ పార్టీ గెలిచినా గెలవకపోయినా, బీఆర్ఎస్ పార్టీ గెలిచినా గెలవకపోయినా వీళ్ళకి ఏమి చేసేది ఏమి లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ఈ జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా ఏం చేసేది ఏమి ఉండదు. రైట్, ఓకే, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. హెచ్ఆర్ మోహన్ గారు నమస్కారం అండి. నమస్తే. మొత్తానికి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందా? దీనికి కేవలం అంటే రేవంత్ రెడ్డి ప్రచారం అనుకోవచ్చా? నవీన్ యాదవ్కు సంబంధించిన దాంట్లో మరి ఆయన చేసిన అక్కడున్న ప్రజల్లో ఉండడం అనుకోవచ్చా? కొంత కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ అనుకూలంగా ఉందని ప్రచారం జరుగుతుందిగా, మీరు విజయం సాధిస్తున్నారా? ఏం చెప్తారు? అదే చెప్తున్నా సీనన్న, మొట్టమొదటిగా మేము తీసుకున్నటువంటి ఏదైతే మొట్టమొదటి నిర్ణయం ఏదైతుందో అక్కడే మా విజయం. అది ఏంటంటే బీసీల కట్టుబడి ఉన్నాము, బీసీలకు మేము 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం అనడానికి ఉదాంతంగానే మేము నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చాము. ఈ 2 పార్టీలు కూడా అక్కడ తప్పినాయి. దాంట్లోనే మాకు మాక్సిమం విజయం తథ్యమైంది. బీసీలు ఈ రాష్ట్రంలో సింహభాగమైన బీసీలు అందరూ కూడా, మీరు ఒకటి నమ్మండి నమ్మకపోండి, ఇప్పుడు ఈ 2 పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, కింది స్థాయిలో ఉన్నటువంటి లే పీపుల్ అంటే సామాన్యులు కూడా, బీసీలందరూ కూడా 1 సైడ్ ఓటింగ్ జరిగిందండి. దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే మా ప్రధాన లక్ష్యం ఏంటంటే బీసీకి ఇవ్వడం వల్లనే మాకు కొద్దిగా దాంట్లో బలం చేకూర్చుకుందని మా నమ్మకం. ఇక రెండవది ఏంటంటే నసీన్ అన్న, ఆయన ప్రధానంగా నవీన్ యాదవ్ అనే వ్యక్తి గత 2018 నుండి కూడా